నయనతార లేకుంటే శ్రీరామరాజ్యం సినిమానే లేదన్నాడు గతంలో బాలకృష్ణ. గట్లనే గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించి గసౌంటి క్రెడిటే హేమమాలినికి ఇచ్చిండు. ఇక ఆయన నెక్స్ట్ మూవీ రైతు విషయంలో బాలయ్య గిదే తీర్లో మాట్లాడుతుండు. ఇందులో ఒక కీలక పాత్రకు అమితాబ్ బచ్చన్ ను కల్వనీకే కృష్ణవంశీతో కలిసి బాలయ్యగా నడ్మిట్ల ముంబైలో సర్కార్ 3 సెట్ కు అయిన సంగతి ఎరికే కదా. గాయన ఓకే చెప్తేనే ఈ సినిమా ఉంటదని చెప్పిండు, లేదంటే రైతు సినిమానే ఉండదని చెప్పిండు బాలకృష్ణ. అయితే బిగ్ బి మాత్రం రైతు సినిమా విషయంలో బాలయ్యకి ఎసోంటి హామీ ఇయ్యలేదు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో చేస్తున్న సర్కార్ 3 కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమాలో యాక్ట్ చేసేది లేనిది చెప్తా అని చెప్పిండు. అమితాబ్ రెస్పాన్స్ కోసం బాలయ్య మస్తుగా వెయిట్ చేస్తుండు. అమితాబ్ విషయంలో బాలయ్య అంత పట్టుదలగా ఉన్నాడు గానీ దర్శకుడు కృష్ణవంశీ మాత్రం బిగ్ బచ్చన్ ఈ క్యారెక్టర్ చేసేందుకు ఒప్పుకోకపోతే సీనియర్ నటుడు కృష్ణన్ రాజుతో గా పాత్ర చేయించాలనుకుంటుండు. కృష్ణన్ రాజు గా క్యారెక్టర్ కు బరాబర్ సెట్ అవుతాడని కృష్ణవంశీ అనుకుంటుండంట. కానీ బాలకృష్ణ మాత్రం అమితాబ్ విషయంలో మస్తు జిద్దు మీద ఉన్నాడు. అయితే బిగ్ బచ్చన్ ఈ సినిమా చేయకుంటే కృష్ణన్ రాజుతోనే గా పాత్ర చేయించాలనుకుంటుండు. దీనికోసం బాలయ్యను ఒప్పించాలని చూస్తుండు డైరెక్టర్ కృష్ణవంశీ. ఎట్లా చేసైనా బాలకృష్ణతో రైతు సినిమా చేయాలన్న జిద్దు మీద ఉన్నాడు కృష్ణవంశీ. స్క్రిప్ట్ మొత్తం రెడీగా ఉండి ఒక నటుడి విషయంలో రాజీ పడలేక సినిమాను ఆపేయడం అంత మంచిది కాదని కృష్ణవంశీ అనుకుంటుండంట. ఇంతకు ముందుగాల బాలయ్య ఆయన డైరెక్షన్ లో షురూ చేసిన నర్తనశాల సినిమాను సౌందర్య మరణంతో ఆపేసిండు. గామె లెక్క ద్రౌపది పాత్ర చేసే హీరోయిన్ లేక ఈ సినిమాను ఆపేసినా అని చాలా సార్లు చెప్పిండు. మరి అమితాబ్ ఒప్పుకోకపోతే నర్తనశాల లెక్కనే రైతు సినిమాను బాలయ్య ఆపేస్తాడా, లేకుంటే జిద్దిడ్చి పెట్టి కృష్ణన్ రాజుతో ఆ క్యారెక్టర్ చేయిస్తాడా అన్నది చూడాలి.